మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. అమ్మా భవానీ, ఏంటమ్మా ఆ కంగారు? రాహుల్ బాబుకి ఎలా ఉందమ్మా? రాహుల్ బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు గురువు గారు. డాక్టర్లు కూడా ఆయన్ని కాపాడలేమని చెప్తున్నారు. ఇప్పుడు రాహుల్ బాబుని కాపాడగలిగే శక్తి మీకొక్కరికే ఉంది. నాకా? ఏమంటున్నావు భవానీ? అవును గురువు గారు, దివ్య సంజీవని. దివ్య సంజీవినా? చనిపోయే వాళ్ళనే కాదు, చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించగలదని ఆచార్య గారు చెప్పారు గురువుగారు. అదెక్కడుందో మీకు మాత్రమే తెలుసంట కదా. చెప్పండి గురువుగారు, ఆ దివ్య సంజీవిని ఎక్కడుందో చెప్పండి. దాన్ని తీసుకొచ్చి రాహుల్ బాబు ప్రాణాలు కాపాడుకుంటాను. ఆ దివ్య సంజీవిని ప్రాణాలు కాపాడుతుందని నీకు తెలుసు భవానీ. కానీ ఆ దివ్య సంజీవిని సాధించడం ఎంత కష్టమో, దాన్ని సాధించడం కోసం వెళ్ళిన ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో నీకు తెలియదు భవానీ. వద్దమ్మా, ఆ దివ్య సంజీవిని సాధించాలనే ఆలోచన మానుకో. రాహుల్ బాబు ప్రాణాలు కాపాడటానికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు గురుగారు. ఆ దివ్య సంజీవని 7 సముద్రాల అవతల ఉన్నా, దానికి బ్రహ్మ రాక్షసుడు కాపలా ఉన్నా, నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే దాన్ని సాధించి తీసుకొస్తాను. నువ్వు ఎన్ని చెప్పినా అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను భవానీ. నువ్వు ఆ అమ్మోరి అంశతో పుట్టిన బిడ్డవమ్మా. నీ ప్రాణాలకు ప్రమాదం వచ్చే ఏ విషయమూ నేను నీకు చెప్పను. గురుగారు, నా దగ్గర ఎక్కువ సమయం లేదు. నా ప్రాణాలకి భయపడి రాహుల్ బాబు ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండలేను. అది నాకు మరణం కన్నా పెద్ద శిక్ష. మీకు దండం పెడతాను, ఆ దివ్య సంజీవిని ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. నాకేం కాదు గురుగారు, నాకు తోడుగా అమ్మోరు తల్లుంటుంది. మీరు ఆలస్యం చేసే ఒక్కొక్క క్షణం అక్కడ రాహుల్ బాబు చావుకు దగ్గర అవుతున్నాడు. దయచేసి ఆ సంజీవిని ఎక్కడుంటుందో చెప్పండి. మీకు దండం పెడతారు గురువు గారు, చెప్పండి. అమ్మా భవానీ, వద్దమ్మా. చెప్తానమ్మా, నీకోసం చెప్తానమ్మా. బాగా గుర్తుపెట్టుకో భవానీ. భైరవ కొండకి ఉత్తరాన 10 మైళ్ళు వెళ్ళాక భయంకరమైన మృత్యులోయ వస్తుంది. ఆ మృత్యులోయలో గంధర్వ వృక్ష సమూహం ఉంటుంది. ఆ గంధర్వ వృక్షాల్లో ఆది గంధర్వ వృక్షం వేళ్లకి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే ఆ వృక్ష మధ్య భాగం నుండి దివ్య సంజీవిని ప్రత్యక్షం అవుతుంది. నువ్వు గనక ఆ దివ్య సంజీవిని సాధించి తీసుకుని వస్తే రాహుల్ బాబు ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదమ్మా. తీసుకొస్తాను గురువుగారు, ఇప్పుడే వెళ్ళి ఎంత కష్టమైనా ఆ దివ్య సంజీవినితోనే తిరిగొస్తాను. నన్ను ఆశీర్వదించండి గురువుగారు. విజయోస్తమ్మా. అమ్మా భవానీ, స్నానం చేసి ఆ అమ్మవారి పసుపు కుంకుమలు తోడుగా తీసుకెళ్ళమ్మా.
నీకు రక్షగా ఉంటుంది. అలాగే గురువుగారు, మీరు చెప్పినట్టు చేస్తాను. నేను వెళ్ళొస్తాను. ఉమ్.